హాయ్ ఫ్రెండ్స్, ఎలా బాగున్నారా? ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కేజీ కాయలు అనమాట ఫ్రెండ్స్. ఈ కేజీ రాతి ఉసిరికాయలు అనమాట, పెద్ద సైజు అనమాట ఫ్రెండ్స్. ఇది నేను 3 ట్రిప్పులుగా తెప్పించాను అనమాట. 3 ట్రిప్పులుగా తెప్పిస్తే సైజులు ఒక్కో ట్రిప్ ఒక్కో టైప్లో. ఇది మాత్రం చాలా పెద్ద సైజు కాయ అనమాట ఫ్రెండ్స్. ఈ కేజీ కాయలు అనమాట. కేజీకి 35 వచ్చినాయి అనమాట ఫ్రెండ్స్. ఇవి అయితే ఏంటంటే దీంట్లో ఒక 20 తీసేసి నేను కాయలుగా పాకం పడదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. వీటిని ఏంటంటే మొత్తం అన్నీ కూడా నేను ఈ 30 కాయలను కూడా వన్ డే నీళ్ళలో నానబెట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ వాటికి నేను వాటర్లో వేయకోకుండా అలవాటు చేశాను. చాలా ఐటమ్స్ చేశాను అనమాట ఫస్ట్ నుంచి కూడా, స్టార్టింగ్ నుంచి కూడా. కానీ ఏంటంటే ఇప్పుడు అలా కాకుండా ఇలా మొత్తం అన్నీ కూడా వన్ డే ఫుల్ కంప్లీట్ ఒక నైట్ అంతా నానించిన తర్వాత అప్పుడు చేస్తాను అనమాట. దగ్గర 15 గంటల పైనే వాటర్లో నానబెట్టేసి ఉంచానమాట ఫ్రెండ్స్. ఇట్లాగే ఆరబెట్టేస్తా. రేపు మార్నింగ్ దీన్ని చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇట్లాగే ఆరబెట్టేసి ఉంచేస్తాను అనమాట. ఏంటంటే నేను పాకం పట్టాకని చెప్పేసి వీటిని ఉడకబెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, వాటర్ పోసేస్తున్నా. అంటే ఆవు మీదే గ్లాస్ 2 గ్లాసులు పోసి ఈ కాయల్ని ఇలా పెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్, వాటర్ పెడితే కొంచెం ఏంటంటే మచ్చలా వచ్చేసింది అనమాట. 30 కాయలు కూడా కేజీ కాయలు తీసుకున్నా, అందుకని 20 కాయలు వేస్తున్నా ఫ్రెండ్స్. నేను వేసాను కదా, ఇట్లా సెట్ చేసి ఇది ఆవిరి మీద కుక్ అవుతుంది. ఇది ఆవిరి మీద ఇలా కుక్ అవుతుంది అనమాట. కలర్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్. ఇట్లా ఉడకబెట్టి ఆవిరి మీద కుక్ చేసా కదా, దాని అందరికీ ఇట్లా పగిలిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో ఉడికినా కూడా వీటికి ఫోర్స్ పెడతారనమాట ఫ్రెండ్స్. అలా పెట్టుకోకుండానే నేను మామూలుగా దాంతో అంటే బాగా పెద్ద ముదిరిపోయిన కాయలు అనమాట ఫ్రెండ్స్, తయారైన కాయలు అనమాట. ఈ 20 కాయలు అనమాట ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. ఇదేంటంటే 1/2 కిలో పైనే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది బెల్లం, 1/2 కిలో బెల్లం అనమాట ఫ్రెండ్స్. ఇది మిరియాల పౌడర్ అనమాట, ఇలాచి అనమాట. అంటే మన ఇష్టం ఫ్రెండ్స్, మనం షుగర్ కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే పటికి బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. లేదంటే బెల్లమును షుగర్ కూడా కలిపిన వేసుకోవచ్చు అనమాట పాకానికి. ఇప్పుడు ఈ రెండు కూడా చితకూడదు అనమాట ఫ్రెండ్స్. అంటే పాకానికి ఇలా చితకొట్టి అనమాట. ఇట్లా అనమాట ఈ బండగా. ఇది 1/2 కిలో బెల్లం అనమాట ఫ్రెండ్స్. ఇందులో ఎక్కువ గడ్డి మొక్కలే వస్తాయి, గడ్డి పెరుగు పలుకులే వస్తాయి ఫ్రెండ్స్. దీన్ని పాకం పట్టేసి వడకట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే ఇది ఇలా కలుపుకుంటూ ఉన్నారన్నమాట. కరగాలి కదా, వడకట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. పాకాన్ని, బెల్లం పాకాన్ని ఈ విధంగా వడకట్టేసి పోసనమాట మూగిట్లో. చూడండి ఫ్రెండ్స్, కాళ్ళు ఇలా పగిలిపోయి ఉన్నాయి కదా, ఇలా వేసేస్తుంది అన్నమాట. వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట.
ఇట్లా మొత్తం అన్నిటినీ పాకంతో కలుపుకుంటూ ఉండాలి. పాకంలా వస్తుంది కదా, ఇప్పుడు దీంట్లో ఇలా నూరుకుని పెట్టుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది 5 ఫ్రెండ్స్. ఇలాచీ కూడా వేసా కదా నేను. ఈ విధంగా కుక్ కావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఈ స్పూనుడు మిరియాల పౌడర్ అన్నమాట, ఇది కూడా వేసేస్తున్నాం అన్నమాట. ఇంకేమీ వేయట్లేదు ఫ్రెండ్స్ నేనైతే. కొంతమంది అయితే అల్లం కూడా వేస్తున్నారు అన్నమాట. అల్లం, శొంఠి, నిమ్మకాయ ఇవన్నీ కూడా. నేను ఏమి వేయకోకుండా, అంటే ఎవరి ఇష్టం వాళ్ళు అనమాట ఫ్రెండ్స్. నేను ఈ విధంగా చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట పాకంలో. కలర్ కూడా మారిపోయింది చూసారా ఎట్లాగా. ఇక ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా కుక్ అవుతుంది అన్నమాట. చూడండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? కాయలు బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది హెల్త్కి సంబంధించిన కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే రాతేశ్వరి కాయలు నేను పాకం పట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదేంటంటే 20 కాయలు, అంటే బాగా పెద్ద సైజు కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది వీటిని కడిగేసి ఆరబెట్టేసి ఇది ఏంటంటే ఆరు మీద కుక్ చేశాను అనమాట ఫ్రెండ్స్. ఏమి వేయకోకుండానే కుక్ చేసిన తర్వాత దాన్ని ఆరబెట్టేసి ప్యాన్ కింద బాగా. ఆ తర్వాత ఏం చేశానంటే ఫ్రెండ్స్, నేను అరకిలో బెల్లం తీసుకుని చితకొట్టేసి పాకం వడగట్టేసాను అన్నమాట కాసి. దాంట్లో ఒక 5 ఇలాచి వేసాను, 1 స్పూన్ మాత్రం మిరియాల పౌడర్ వేసి ఈ విధంగా చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది 1 ఇయర్ దాకా నిల్వ ఉంటుంది అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది గాజు సీసాలో తీసుకుని కానీ అయితే మంచి ప్లాస్టిక్ దాంట్లో కూడా పెట్టుకోవాలన్నమాట. బాగా ఆరిపోయిన తర్వాత చేసి పెట్టుకోవాలి. ఇది కడిగి పెట్టామన్నమాట సీసా, ప్లాస్టిక్ అనమాట ఫ్రెండ్స్. ఇది మంచిది. ఇది 1 ఇయర్ దాకా నిల్వ ఉంటుంది. కంప్లీట్గా అయిపోయింది, కట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది చిన్న ఫోన్తో తెస్తున్నాను అనమాట. చూడండి, కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది కట్టేస్తున్నాను అనమాట. పెద్ద ఫోన్ ట్యాబ్లో తీస్తుంటే అంత బాగా నచ్చి మధ్యలో ఒక వీడియోకి మాత్రం కొంచెం మసమసగా వచ్చేసరికి మళ్ళీ ఫోన్లో పెట్టి తీసానమాట. ఫోన్ పెట్టి చేశారు వీడియో. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే కాయలు వెళ్ళిపోయి ఉన్నాయి కదా, ఈ పాకం అంతా కూడా చాలా గట్టిగా వచ్చిందనమాట. చూడండి, ఇది తీగ పాకం టైప్లో వచ్చిందనమాట. ఇది బాగా ముదిరిపోయిన తయారైన కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది వీటిని ఈ విధంగా పట్టానమాట ఫ్రెండ్స్. ఇది లేతకాయలు అయితే ఇలా వెళ్ళిపోవన్నమాట ఫ్రెండ్స్. ఇవి బాగా ముదిరిన కాయలు అనమాట. రెడీ అయిన కాయలతో చేసిన ఐటమ్ అన్నమాట. దీన్ని స్వీట్ అనమాట. ఇది ముదిరికాయలు అవటం వల్ల ఇలా ఇడిపోతున్నాయి అన్నమాట. పచ్చడికి కూడా ఇట్లాగే ఇడిపోతాయి అన్నమాట ఫ్రెండ్స్. ముదిరికాయ అయితే నేను అన్నీ చూపించాను, కూడా ముదిరికాయలతోనే చూపించాను అన్నమాట ఫ్రెండ్స్. తయారైనవి ఫ్రెండ్స్. మనం ఎంత అనుకున్నా కూడా ఫ్రెండ్స్ ఒక విషయం అయితే చెప్తున్నాను పక్కా గ్యారంటీగా. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది దీంట్లో వగరు అనేది ఉంటుంది. మనం ఎంత వేసినా కూడా ఆ వగరు అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట. తెలుస్తుంది, అంటే అంత ఉండకపోయినా కొంచెం లైట్గానే తెలుస్తుంది అనమాట.